జూబ్లీహిల్స్లో ప్రధానంగా పోటీ చేస్తున్న 3 పార్టీల బలం బలహీనత గురించి మాట్లాడుకుందాం. మొదటగా మాగంటి సునీత బీఆర్ఎస్. ఈమె బలం ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు వరుసగా 3 సార్లు అక్కడ గెలవడం, అక్కడ ప్రజలకు ఆయన పట్ల అభిమానం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా అక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. సో మాగంటి సునీతను వాళ్ళు ఎంచుకోవచ్చు అనేది ఒకటి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో సంపూర్ణంగా వాళ్ళు అమలు చేయలేదు కాబట్టి ఇది కూడా ఆమెకు ప్లస్ అని చెప్పొచ్చు. ఇక నెగిటివ్ విషయానికి వస్తే నాన్ లోకల్ ఒకటి. రెండోది ఏంటంటే నిన్న మొన్నటి వరకు ఈమె గృహిణి, ఒక మహిళ, ఈమె ప్రజల లోపల గల్లీ లోపల బస్తీలకు ఎప్పుడు రాలేదు, ఈమెకి ఎందుకు ఓటు వేయాలనేది ఒక నెగిటివ్. ఇక నవీన్ యాదవ్ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడో ఆయన పాజిటివ్ విషయానికి వస్తే రూలింగ్ గవర్నమెంట్లో ఉండు. ఇంకొక విషయం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి ప్రతి గల్లీలో తిరిగిండు, ప్రతి బస్తీలో తిరిగిండు. అందరూ అన్న అని ఆయన ఆప్యాయంగా పిలుస్తారు, తమ్ముడు అనుకుంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాడు. కాబట్టి మేబీ ఇవి ఆయనకు బలం కావచ్చు. బలహీనత ఏంటంటే చెప్పినట్టే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అదేవిధంగా రౌడీ షీటర్ వాళ్ళ నాన్నగారు అనేది ఒక అభాండం అయితే ఉంది. అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఈ విధంగా బీఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీని జూబ్లీహిల్స్ ఓటర్లు కానీ సోషల్ మీడియా కానీ లాస్ట్కు బీజేపీ సీనియర్ నేతలు కూడా కన్సిడర్ చేయట్లేదు అక్కడ ఒక అభ్యర్థులని. సో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని కూడా ఎవరు చెప్పలేకపోతారు. అంత టఫ్ ఫైట్ ఉంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అంటే కొంచెం కాస్ట్లీ ఎలక్షన్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బడా వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి దాన్ని కొంచెం ప్రెస్టీజ్గా తీసుకున్నారే అనిపిస్తుంది. ఇది నవీన్ యాదవ్ వర్సెస్ సునీత లాగా లేదు, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం.